హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్ పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన శ్రావ్య గారు బెంగళూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఆత్మజ్ఞానం ఎందుకు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. జగద్గురు అయిన పత్రిజీ గారికి, అలాగే రోజు మాకు ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్న రాఘరాసారికి, రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామంలో. నా పేరు శ్రావ్య, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. అలాగే ఈ జూమ్ నిర్వహించిన వారికి కూడా నా ఆత్మ ప్రణామంలో. నేను తట్టవర్తి రాఘరాజ సార్ రాసినటువంటి ఆత్మజ్ఞానం ఎందుకు అనే పుస్తకం నుంచి ఆ టాపికే తీసుకుదలుచుకున్నాను. అంటే నేను అర్థం చేసుకున్న నా అవగాహన మేరకు చెప్పదలుచుకున్నాను. ఈ టాపిక్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది. అసలుకి ఈ ఆత్మజ్ఞానం అనేది ఎందుకు నేర్చుకోవాలి, అసలు ఇది ఏంటి, దీని యొక్క అర్థం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది. మరి మనం కనుక మన జగద్గురు అయిన పత్రిజీ గారిని చూస్తే తెలుస్తుంది. ఈయనే ఆ సార్ ఈ అందరికీ అందించాలని, జ్ఞానాన్ని అందరికీ అందించాలని, తనకు వచ్చిన జాబ్ ని కూడా వదిలేసి, తన సంసారాన్ని వదిలేసి లోకం కోసం ఎంతో తాపత్రయపడ్డారు సార్. అంటే అహర్నిశలు కృషి చేశారు సార్. ఎంతో అంటే ఎంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా తిరిగి ఈ ఆత్మజ్ఞానాన్ని వ్యాప్తి చేశాడు. లేకపోతే సార్ రాకపోతే అసలుకేంది ఈ ఆత్మజ్ఞానం అనేది ఎవరికి తెలియని కూడా తెలియకపో ఇప్పుడున్న కలియుగంలో చెప్పాలి అంటే. అంటే అందరిలాగానే ప్రవర్తించే వాళ్ళం మనము కూడా. కానీ మరి ఒక సద్గురు మన జీవితంలోకి వచ్చారు కాబట్టి మనం అందరం కూడా ఈ మార్గంలో ఉన్నాము. దీని యొక్క ఆత్మజ్ఞానం యొక్క విలువ నేర్చుకుంటున్నాము. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మాత్రమే అని చేస్తున్నాము. మరి ఇక్కడ ఏంటి అంటే, పత్రి గారి ద్వారానే మనం అందరం నేర్చుకున్నాము. శ్వాస మీద ధ్యాస చేయాలి, అంశను పట్టుకోవాలి, హింసను వదలాలి. అంటే అంశను పట్టుకోవాలి అంటే శ్వాసను పట్టుకోవాలి. మరి హింస అంటే ఎందరో ఈ మార్గంలోకి రాకముందు మాంసాహారాన్ని భుజించేవారు. అంటే ఇక్కడ ఏంటి అంటే, అందరు తింటున్నారు కదా, మనం తింటే తప్పేంటి, అసలుకి ఇవి ఉన్నాయే, ఈ జంతువులు ఉన్నాయే మన కోసం కదా, ఇది తినకపోతే బలం బలం రాదు కదా అనే ఆలోచనలో ప్రతి ఒక్కరు ఇప్పుడు లోకంలో చూసుకున్నట్లయితే అందరి ఆలోచనలు అలా ఉన్నాయి. కానీ పత్రికారు వచ్చాకనే అర్థమైంది, సాటి జీవులు కూడా మనలాగానే, భగవంతుడికి అందరూ సమానమే, అది తింటే మీరు ఎంతో హింస చేసినట్టు, ఎన్నో పాపాలు చేసినట్టు అని మనకందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఎవరైతే అంశను పట్టుకుంటారో తప్పకుండా వారికి ఆత్మజ్ఞానం అనేది అనుభవపూర్వకంగా పొందుతారు అన్నది ఇక్కడ సార్ మాకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకేంటి అంటే, ఆత్మజ్ఞానం యొక్క ఈ అవసరాన్ని లేదా ఏమంటే దీని యొక్క ప్రాముఖ్యతనైనా కానీ, గొప్పతనాన్ని వివరిస్తూ పత్రికారు ఎన్నో అంటే ఎన్నో పుస్తకాలు రాయడం జరిగింది. అలాగే పత్రిసార్ రాకముందు కూడా అనేక మంది యోగులు, గొప్ప గొప్ప ఋషులు, ఎంతో మంది మహానుభావులు ఈ ఆత్మజ్ఞానం యొక్క గొప్పతనాన్ని తెలుగులో అనువదించడం జరిగింది. అసలుకేంది ఏంటి అంటే, ఆత్మజ్ఞానులు చేయడానికి మరి వీరు ఎంతో అంటే ఎంతో గొప్ప గొప్పవారు ఎంతో విశేషంగా కృషి చేస్తారు. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారు, వీరందరూ ఎందుకు కష్టపడుతున్నారు? మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే మా సార్ రాఘవర సార్ అయినా, రాజలక్ష్మి మేడం గారైనా, వారు నెలకు 25 రోజులు ఎంతో అంటే ఎంతో శ్రమించి మొత్తం తిరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని, కర్ణాటక అని. మరి ఇదంతా ఎందుకు అంటే, ప్రస్తుతం భూమి మీద ఉన్న అందరిలో ఉన్న అజ్ఞానం తొలగించడానికే. అంటే వారందరినీ జ్ఞానవంతులు చేయడానికే వీళ్ళు ఎంతో శ్రమిస్తున్నారు అన్నది ఇక్కడ మనం అందరము అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ మనం అందరము ఒకప్పుడు ఏంటి అంటే ఆ దశ నుంచి వచ్చిన వారే. మరి అజ్ఞానం ఉంటే నష్టం ఏంటి అనే ప్రశ్న కూడా మనకి రావచ్చు. అజ్ఞానం ఉంటే నష్టం ఏంటి అనే ప్రశ్న కూడా రావచ్చు. మరి ఇక్కడ ఏంటి అంటే, అజ్ఞానం అంటే చేయకుని పనులు చేస్తారు, ఎంతో అంటే ఎంతో నష్టపోతారు అనేది ఇక్కడ మనం అందరము తెలుసుకోవాలి. ఇక్కడ అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తారు, జ్ఞానాన్ని
వెలుగుతో పోలుస్తారు. మరి చీకటికి వెలుగుకి ఎంతో తేడా ఉంది మనం చూసుకున్నట్లయితే. మరి అజ్ఞానంతో ఉంటే మనం ఎంతో హింసపూర్వకంగా ఉంటాము. చేయకుని పనులు చేస్తాము, తప్పులు చేస్తాము, పాపాలు చేస్తాము. మరి అదే జ్ఞానం పొందితే చేయవలసిన పనిని మాత్రమే చేస్తాము. మన కర్మల్ని దగ్ధం చేసుకుంటాము. ఎలా ఉండాలో, మన ప్రవర్తన ఎలా ఉండాలో అన్నీ తెలుసుకుంటాము. ఇక్కడ పత్రి గారు మనకి ఈ మార్గంలోకి వచ్చాక అసలుకైన సార్ చెప్పింది ఏంటి? కేవలం శ్వాస మీద ధ్యాస మార్గం ఒక్కటే చెప్పడం జరిగింది. మరి అలా కాకుండా కొందరు ఏంటి అంటే, కొందరు ఆరోగ్య సమస్యలు అని, కొందరు భౌతిక సమస్యలు అని, అంటే వారికి తోచిన విధంగా వాళ్ళ లాభం కోసమే చేస్తున్నారు. మరి శ్వాస మీద ధ్యాస చేస్తేనే ప్రతీది అంటే ఎంతో శక్తి పొందుతాము. అవన్నీ ఆటోమేటిక్‌గా అవే నయమైతాయి. కానీ కొందరు ఏంటి అంటే, ఒక రోగం వస్తే ఆ రోగం తగ్గింది గదా! ఇక మరి మనకు ధ్యానం ఎందుకులే, చాలులే అని ఇక మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఏంటి అంటే, ఈ ధ్యాన సాధన అనేది ఆరోగ్య సాధన కాదు. ఆత్మ జ్ఞాన సాధన అని ప్రతి ఒక్కరము మనమందరము తెలుసుకోవాలి. మరి ఆరోగ్యం కోసం అంటే ప్రపంచం అంటే బయట చూసుకున్నట్లయితే హాస్పిటల్స్ ఎన్నో వేలకు వేలు ఉన్నాయి. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆరోగ్యం కోసం మనం చూసుకున్నట్లయితే. కానీ మరి ఆత్మజ్ఞానాన్ని చెప్పేవారు వేలకు వేలు కాదు కదా! ఎవరో కొందరు మాత్రమే ఉన్నారు. అంటే ఇది అంత గొప్పది అని మనం తెలుసుకోవాలి. మరి ఇది మనల్ని చేరింది అంటే మనం ఎంతో అదృష్టవంతులమని కూడా అనుకోవాలి. ఈ మార్గంలో ఉన్నవారంతా ఎంతో అంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉన్నవారని మనమందరము అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ముఖ్యంగా ఆత్మజ్ఞానం అంటే అసలుకి ఏంటిది? మరి దీని యొక్క అర్థం ఏంటిది? ఇది ఎందుకు పొందాలి? పొందకపోతే ఏంటి అంటే ఇక్కడ మనం భగవద్గీత చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి తెలుసు. మనం ఎంతో అంటే ఎంతో దైవంగా ఆరాధించే శ్రీకృష్ణ భగవాన్ చూసుకున్నట్లయితే యుద్ధ సమయంలో యుద్ధం ప్రారంభం కాకుండానే అక్కడ అర్జునుడు దుఃఖానికి లోనై యుద్ధం చేయగలిగే శక్తి ఉన్నా, సామర్థ్యం ఉన్నా గాని చెయ్యలేని వాడిగా అలా నా వల్ల కాదు అని కూర్చుండిపోయాడు. అంటే ఏంటి అంటే ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే అర్జునుడు ఏమనుకున్నాడంటే అసలు వీరంతా నా వారే, వీరందరూ నా బంధువులే, నా సోదరులే, నా మా మామ వాళ్ళు వీళ్ళందరూ వీరిని నేను చంపాలా? వీరు చనిపోతే ఎలా? నా వల్ల కాదు అని ఆ సమయంలో ఆయన ఎంతో అంటే ఎంతో దుఃఖానికి గురయ్యాడు. మరి అక్కడ ఏంటి మనం బాగా అర్థం చేసుకోవాలి ఏంటి అంటే మరి అక్కడ అర్జునికి ఏ మాత్రము ఈ ఆత్మ యొక్క జ్ఞానం తెలియదు. ఆయన ఏంటి అంటే కేవలం దేహపరంగా మాత్రమే చూసాడు. వీరు చనిపోతారు గదా! ఇక వీరు మళ్ళీ ఉండరు కదా! అనే దేహపరంగా చూడడం జరిగింది. మరి ఇక్కడ శ్రీకృష్ణుడు భగవానుడు ఏంటంటే ఆయన అపారమైన జ్ఞాన సంపన్నుడు. మరి ఆయనకు తెలుసు వీరందరూ ఆత్మలే. వీరికి చావు ఉండదు, పుట్టుక ఉండదు. వీరెప్పుడు శాశ్వతంగానే ఉంటారు. ఈ ఆత్మలు మళ్ళీ చనిపోయిన మళ్ళీ జన్మ తీసుకుంటారు. ఇదేది శాశ్వతం కాదు అనేది ఆ అపారమైన జ్ఞాన సంపన్నుడు కృష్ణ భగవానుడికి తెలుసు కాబట్టే ఆయన ఏం చెప్పడం జరిగిందంటే అర్జునుడికి ఆత్మ జ్ఞానాన్ని బోధించడం జరిగింది. అంటే అర్జునుని దుఃఖాన్ని తొలగించడం జరిగింది. అలా తొలగింది కాబట్టి ఆయన మరలా యుద్ధానికి పూనుకొని యుద్ధం చేయగలిగాడు. మరి అక్కడ శ్రీకృష్ణ భగవానుడు మరి అర్జునికి ఈ యొక్క ఆత్మజ్ఞానం పోతే మాత్రం అక్కడ ఆయన ఎంతో దుఃఖానికి గురై ఉండేవారు. ఆయన అసలుకైనా ఆ యుద్ధం కూడా ప్రారంభించేవాడు కాదు కూడా. ఇక్కడ మనం తెలుసుకోవాలంటే. ఇంకేంటి అంటే మరి ఇక్కడ ఆ అర్జునునికి కృష్ణ భగవానుడు ఆత్మజ్ఞానం బోధించారని చెప్పడం జరిగింది కదా! మరి ఆ బోధించేందే మనకి ఇప్పుడు అందరం చదువుతున్న భగవద్గీత. ఇక్కడ అర్జునికి బోధించిన భగవద్గీత అర్జునికి ఒక్కడికే కాదు. మనము మానవాళికంతా మన అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఒక పరంగా అర్థం చేసుకోవాలంటే అది మనందరికి కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇంకేంటి అంటే ఆయనే కృష్ణ భగవానుడు బ్రహ్మజ్ఞాని, అపారమైన మేధాజ్ఞాని. మరి ఇక్కడ అర్జునుడు దుఃఖానికి, భయానికి ఎంతో గురయ్యాడు. మరి కృష్ణునికి ఆ దుఃఖం, భయం ఉందా అంటే లేదు. ఎందుకు? ఆయనకు ప్రతీదీ తెలుసు. ఇదంతా మాయే. ఇదొక సృష్టియే మాయ. వీరందరూ ఎవ్వరు శాశ్వతంగా ఉండరు. మనం కూడా చూసుకున్నట్లయితే మనం అందరం ఉంటున్నామా అంటే ఉండరు. ఎప్పుడు మారుతూనే ఉంటుంది సృష్టి. మరి ఇదంతా ఈ జ్ఞానాన్ని ఆయన బోధించాడు కాబట్టి అర్జునుడు దుఃఖానికి తర్వాత
గురి కాకుండా మళ్ళీ యుద్ధం చేయడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఏంటి అంటే మనం అందరం కూడా మన మానవ జాతికి ఇదంతా అందించినట్టు ఒక అర్జునుడికి చెప్పిందా అంటే ఇదంతా ఈ భగవద్గీత మనందరు కూడా చెప్పినట్టే అని మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రాపంచిక పరంగా భగవద్గీత చదివితే ఎంతో పుణ్యం వస్తుంది కదా అని చదువుతూ ఉంటారు. కానీ మనం అందరం ఈ మార్గంలోకి వచ్చాక భగవద్గీత యొక్క దాని యొక్క మీనింగ్ తెలుసుకున్నాము. దాని అంతరార్థాలు లోతుగా తెలుసుకుంటూ ఉన్నాము. ఇంకేంటి అంటే భగవద్గీతలో ఆరాధనలు అయినా విధ ఎక్కడ అంటే ఎక్కడ ఏమంటారు ఎక్కడ బోధించలేదు. అంటే నన్ను పూజించండి, నాకు ఆరాధన చేయండి, రోజు నాకు దీపం పెట్టండి అని ఆయన ఎక్కడ చెప్పలేదు. ఆయన బోధించిందంతా ఆత్మజ్ఞానమే. కానీ ఇక్కడ ఏంటి అంటే మానవులు అందరూ దుఃఖం నుంచి బయటపడడానికి ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించకుండా ఆరాధనలు చేస్తున్నారు. అంటే పూజలు చేస్తున్నారు. ఇక దేవుడు లేకపోతే ఎలా, నా వల్ల ఏం కాదు అనే స్థితికి వచ్చేసారు. కానీ ఇక్కడ మరి అలా చేయడం వల్లనే మరి అందరూ దుఃఖంలో ఉంటున్నారు అన్నది ఇక్కడ మనం అందరము అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ మనకు పత్రి సార్ కూడా చెప్పడం జరిగింది. 18 ఆదర్శ సూత్రాల్లో 14వ ఆదర్శ సూత్రం కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే విగ్రహారాధన వద్దు, సత్యారాధన మాత్రమే చేయాలి అనేది ఇక్కడ మనందరికీ చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే విగ్రహారాధన వద్దు అని అనడానికి కారణం ఏంటి అంటే అది కేవలం ఒక మానవుడు తయారు చేసిందే. మానవులనే అపారమైన శక్తి ఉంది. అందులోనే దైవం ఉంది. మనలోనే దైవం ఉంది. మరి మనల్ని మనం తక్కువ చూసుకుంటున్నాము, తక్కువ చేసుకుంటున్నాము. మన వల్ల ఏం కాదు అంటూ ఆ విగ్రహాన్ని పట్టుకుంటున్నాము. మరి సత్యారాధన చేయాలి అంటే అర్థం ఏంటి? సత్యం అంటే ఆత్మ. మరి ఆత్మ ఎక్కడో లేదు. ప్రతి ఒక్కరిలోనూ లోపట ఉంది. మన శరీరం లోపట ఆత్మ ఉంది. మరి ఆ ఆత్మను పట్టుకుంటే మన సత్యాన్ని ఆశ్రయించినట్టే. ఆ సత్యాన్ని ఆశ్రయిస్తేనే మనకు కొంచెం కొంచెం మనం సాధన చేసే తీవ్రతను బట్టి మన కష్టాలు తొలగిపోతాయి. మనల్ని మనం ఏదైనా కంట్రోల్ చేసుకోగలుగుతాము. దుఃఖం లేకుండా ఉండగలుగుతాము అన్నది ఇక్కడ మనం అందరము తెలుసుకోవాలి. అంతేగాని విగ్రహారాధన చేస్తే ఇప్పుడు చూడండి మనం మన పేరెంట్స్ చూసుకున్నా, మన తాతలు చూసుకున్నా మరి వాళ్ళు విగ్రహారాధన ఎప్పటినుంచో చేస్తున్నారు. మరి వారికి కష్టాలు రాకుండా ఉన్నాయా? దుఃఖం లేకుండా ఉన్నారా? ఒక్కసారి మనది మనకు ఆలోచించుకోవాలి. ఒక కష్టం వెనుక ఒక కష్టం వస్తూనే ఉంటుంది. మరి దాని అంతటికి కారణం ఏంటి అంటే మన అజ్ఞానమే, చేయవలసిన పని చేయకపోవడమే అన్నది ఇక్కడ మనం అందరము అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు గీతలో? ఉద్ధరేదాత్మ నాత్మానం అనే చెప్పడం జరిగింది. అంటే ఏంటి అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్త అన్నది ఇక్కడ మనం అందరము తెలుసుకోవాలి. అంటే మనలోనే సాక్షాత్తు ఆ పరబ్రహ్మే ఉన్నాడు. మరి మనల్ని ఎవరు ఉద్ధరించడం ఏంటి? మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. అలా చేస్తేనే మనము దుఃఖానికి లోను కాకుండా ఉంటాము అన్నది ఇక్కడ మనం అందరము తెలుసుకోవాలి. ఇంకేంటి అంటే మరి సార్ చెప్పింది ఒకటైతే మరి మానవులంతా ఏం చేస్తున్నారు? విగ్రహార్థన చేస్తున్నారు. ఎవరినో నమ్ముతున్నారు, బయటి వాళ్ళను. దాని వలనే అజ్ఞానంలో ఉండిపోతున్నారు. కష్టాలు రావడానికి కారణం అదే అని ఇక్కడ మనం అందరము తెలుసుకోవాలి. మరి ఇక్కడ ఇంకేంటి అంటే ఎంతసేపు తాను ప్రయత్నం చేయకుండా ఎవరినో ఒకరిని ప్రార్థించడము లేదా అర్థించడము లేదా కోరుకోవడం లాంటివి చేస్తున్నారు. మరి దాని వల్లనే వారంతా దుఃఖంలో జీవిస్తున్నారు అన్నది ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. మరి ఆత్మజ్ఞానం పొందుతేనే మనం దుఃఖం నుంచి బయటపడతాము. మరి ఈ ఆత్మజ్ఞానం పొందకపోతే ఎప్పుడూ దుఃఖంతోటే ఉంటాము. మరి ఇంకా ఇక్కడ ఫస్ట్ కృష్ణ భగవాను గురించి తెలుసుకున్నాము. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ ఏంటి అంటే రాముడి గురించి చెప్పుకుందామండి. ఇక్కడ ఏంటి అంటే వశిష్ఠ మహర్షి ఆయన యోగ వాసిష్టం ద్వారా శ్రీరామునికి ఆత్మజ్ఞానాన్ని బోధించడం జరిగింది. మరి ఎందుకంటే ఓసారి శ్రీరాముడు తన రాజ్యాన్ని పర్యటించడం కోసం అలా బయటికి వెళ్ళడం జరిగింది. మరి ఆయన పర్యటిస్తున్నప్పుడు కొంతమంది దుఃఖంలో ఉన్నారు. మరి అప్పుడు రాముడు వారిని చూశారు.
ఓ, నా రాజ్యంలో కూడా దుఃఖపడుతున్నారా నా ప్రజలు? నేను ఇంత చక్కగా పరిపాలిస్తున్నాను కదా ఆయన అనుకున్నాడు అన్నట్టు. నేను ఎంతో చాలా బాగా పరిపాలిస్తున్నాను, అందరూ సంతోషంగా ఉన్నారు అని అనుకున్నారు. మరి ఒకానొక సందర్భంలో ఆయన బయటికి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో కొందరిని దుఃఖపడుతున్న వారిని చూడడం జరిగింది. మరి దానికి రాముడు చూసి ఆయన ఎంతో అంటే ఎంతో బాధపడిపోయాడు. ఎంతో విలువెల్లాడిపోయాడు. నా రాజ్యంలో దుఃఖపడుతున్నారా? నేను చేసిన తప్పేంటి? అనే ఆయన ఎంతో అంటే ఎంతో బాధపడ్డాడు. మరి ఆయన తిరుగు ప్రయాణము రాజ్యానికి అంతఃపురానికి వెళ్ళి దుఃఖంతో ఉండిపోయాడు. నిద్రాహారాలు మారారు. మరి ఆహారం కూడా తీసుకోకుండా ఉండిపోవడం జరిగింది. మరి అలా దుఃఖిస్తున్న రాముణ్ణి చూసి వారి తండ్రి అయిన దశరథ మహారాజు ఏమి చేయాలో తోచలేదట. చూడండి, ఎవరైనా కొడుకు బాధపడుతున్నా లేకపోతే ఇంట్లో ఎవరైనా బాధపడుతుంటే మనం చూస్తూ ఉంటామా అండి? ఉండలేము. దానికి కారణం ఏంటి? వీళ్ళ దుఃఖం ఎలా పోవాలి? అసలు ఎందుకు దానికి కారణం ఏంటని తెలుసుకుంటాము ఫస్ట్. మరి అలాగే వారి తండ్రి కూడా అలాగే చేయడం జరిగింది. అసలుకి ఎందుకు దుఃఖపడుతున్నాడు? కారణం ఏంటి అని తెలుసుకోవడం వల్ల తన గురువు అయిన వశిష్ఠ మహర్షిని పిలిపించడం జరిగింది. మరి అక్కడ వశిష్ఠ మహర్షి ఏం చేశాడంటే శ్రీరాముని దుఃఖము తొలగించమని వారి నాన్న వేడుకున్నాడు. అంటే దశరథ మహారాజు మ- సారీ దశరథ మహారాజు ఏంటి అంటే, శ్రీరాముడు నా కొడుకు ఎంతో దుఃఖంతో ఉన్నాడు, తన దుఃఖాన్ని తొలగించండి అని వశిష్ఠ మహర్షిని వేడుకున్నాడు. మరి ఆయన వశిష్ఠ మహర్షి ఏం చేశాడంటే తనకి ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. అంటే ఆయన ఈ ఆత్మజ్ఞానం బోధించిందే మనకి ఇప్పుడు పత్రిసారి రాశాడు, ఒకటి యోగ వాసిష్టం అనే పుస్తకం రాయడం జరిగింది. అందులో ఇదే మొత్తం ఉంటది. రాముడికి వశిష్ఠ మహర్షికి జరిగిన సంభాషణ ఏంటి, అసలుకి రాముడి దుఃఖం ఎలా పోయింది అనేది మొత్తం ఉంటుంది. అంటే అంతటి గొప్పవారైన శ్రీరాముడికే దుఃఖం అనేది తప్పలేదు. మరి మనం ఎంత? మరి దీనికి కారణం ఏంటి? ఖచ్చితంగా మనకి ఆత్మజ్ఞానం అనేది ఉండాలి. ప్రతి ఒక్కరికి ఈ ఆత్మజ్ఞానం కావాలి. లేకపోతే ఖచ్చితంగా దుఃఖం అనేది ఉంటుంది. మరి ఈ దుఃఖం ఉండడం వల్లనే ఆయన ఎంతో అంటే ఎంతో బాధపడ్డాడు. మరి ఇంకేంటి అంటే ఇక్కడ ఏం తెలుసుకోవాలి అంటే, ఈ ఆత్మకు సంబంధించిన జ్ఞానం లేకపోతే ఎవరైనా దుఃఖానికి లోన్ కావాల్సిందే అన్నది ఇక్కడ మనం అందరము తెలుసుకోవాలి. ఇప్పుడు బయట చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకు ధ్యానం చెప్తాము. ధ్యానం యొక్క ఏంటి అంటే వాళ్ళు అంటారు కదా కొందరు, మాకు తెలుసు మీరు ఏంటి చెప్పేది, మేము ఇప్పుడు బాగానే ఉన్నాం కదా, సంతోషంగా ఉన్నాం కదా, మరి మాకు ధ్యానం ఎందుకు అని అంటూ ఉంటారు కొందరు చూసుకున్నట్లయితే. ఇక్కడ మనం ఏంటి అంటే అందరం ఏంటి అని తెలుసుకోవాలంటే, ఈ మార్గంలోకి వచ్చాము అంటే ధ్యానం యొక్క గొప్పతనము, జ్ఞానం యొక్క గొప్పతనము తెలుసుకుంటున్నాము. ఇంక ఇక్కడ ఏంటి అంటే మరి జ్ఞాని ఏది చేయాలో చేస్తాడు, అజ్ఞాని ఏది చేయకూడదో అదే చేస్తాడు. అంటే ఇంకేం చెప్పుకోవాలంటే ఆత్మజ్ఞాని ఎలా జీవించాలో జీవిస్తాడు, మరి అజ్ఞాని ఆయన జీవితం జీవిస్తాడు కానీ దాని అర్థం కూడా తెలియదు. ఇక్కడ పత్రిసాన్ని చూసుకున్నట్లయినా, రాఘరసాన్ని చూసుకున్నట్లయినా, ఇక్కడ రాజలక్ష్మి మేడం గారిని చూసుకున్నట్లయినా, వారు ఎప్పుడు అంటే ఎప్పుడు లోక కళ్యాణం కోసమే కృషి చేస్తూ ఉంటారు. వారు జీవించే విధానం చూస్తే వారి కోసం వారు ఎప్పుడు జీవించరు. ప్రతి క్షణం అసలుకైనా ఎప్పుడు బయటి వారి గురించి ఆలోచిస్తూ లోక కళ్యాణం కోసమే కృషికి పాటుపడుతూ ఉంటారు. అంటే ఏంటి అంటే లోకంలో ఎంతో మంది అజ్ఞానంతో దుఃఖంతో ఉండిపోయారు. వీళ్ళ అజ్ఞాన్ని తీసివేయాలి. మరి వీరందరూ ఎందుకు అలా ఉన్నారు అంటే, నేను ఈ దేహం, నేను ఈ శరీరం అని అనుకోవడం వల్లనే. మరి అలా అనుకోవడం వల్ల ఏంటి మరి అలా అనుకుంటే తప్పేంటి అనే ఆలోచన కూడా మనకు వస్తుంది. మరి అలా అనుకుంటే ఏంటి? ఈ నేను ఈ శరీరము, ఈ చూస్తుందంతా నాదే, ఈ కుటుంబం నాదే అని అలా అనుకోవడం వల్ల ఏంటి అంటే మనకు మమకారాలు వస్తూ ఉంటాయి, అహంకారాలు వస్తూ ఉంటాయి. మరి దీనివల్ల ఏంటి అంటే ఇప్పుడు కుటుంబం బాగుండాలి అంటే మనం ఏం చేస్తాము? సంపాదిస్తాము ఖచ్చితంగా. మరి అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలంటే సంపాదిస్తూ ఉంటాము. మరి దానికోసం ఏంటి కొందరు లగ్జరీ లైఫ్ కోరుకుంటూ ఉంటారు. మరి ఏంటి లగ్జరీ లైఫ్ మరి కోరుకుంటారు, దానికి ధనం ఎంతో కావాలి. మరి అప్పుడు వారు ఏంటి ఈ ఆత్మజ్ఞానం లేక అజ్ఞానంతో ఉండే వాళ్ళు ఏం చేస్తుంటారంటే అక్రమంగా, అన్యాయంగా పార్
పాల్పడుతూ ఉంటారు. అంటే చేయకొని పనులు చేస్తారు. బయట అంటే ఒక్కొక్కరు ఉద్యోగం ద్వారా ఒక్కొక్కరు అలా చేస్తుంటారు. కొందరు లంచాలు తీసుకుంటూ ఉంటారు. కొందరు డే షిఫ్ట్ అని, నైట్ షిఫ్ట్ అని ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇంకొందరు బిజినెస్ లాంటివి చేస్తూ ఉంటారు. కొందరిని మోసగిస్తూ ఉంటారు. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే వారు ధనం ఎక్కువ కావాలి, అలాగే మా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అనే కారణం వల్లనే అలా చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ మనమందరం ఏంటి ఈ మార్గంలోకి వచ్చాకనే మనమందరం తెలుసుకుంటున్నాము. ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎదుటి వారిని బాధ పెట్టకూడదు, మనకొచ్చిన దాంతోనే తృప్తిగా ఉండాలి అనేది జీవిస్తున్నాము. మరి ఇక్కడ ఆత్మజ్ఞానం పొందితే ఇలా జీవిస్తాము. మరి అజ్ఞానంతో ఉంటే అలా జీవిస్తాము. ఇంకా ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఇంకేం చెప్పడం జరిగిందంటే ఆత్మజ్ఞానం మరి దీని యొక్క గొప్పతనం తెలియకపోతే ఏంటి అంటే కొందరు ఏం చేస్తారంటే రోగాలు నయం చేసుకోవడానికి చూస్తూ ఉంటారు. అలాగే కోరికలు అనేది నెరవేర్చుకుంటూ ఉంటారు. అంటే ఈ చిన్న చిన్న వాటి కోసమే వారంతా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఈ ధ్యానాన్ని బోధించేవారు మరి ఈ లాభాలొస్తాయి, ఆ లాభమొస్తాయి అని చెప్పకూడదు. మరి ఏంటి అలా వస్తాయని చెప్తున్నారు అంటే వారికి ఇంకా దీని యొక్క ఆత్మ యొక్క విలువ తెలియలేదు అన్నది ఇక్కడ మనమందరము అర్థం చేసుకోవాలి. మరి ఆత్మ యొక్క ఆత్మజ్ఞానం విలువ తెలిస్తే వాళ్ళు అలా చెప్పరు. ఏంటి ఇది కేవలం ఆ పరబ్రహ్మను చేరుకునేదే. మరి దీనివల్ల కేవలం పత్రికను అందించినట్టు శ్వాస మీద ధ్యాస వల్ల మాత్రమే మనమందరము ఈ మార్గంలో ఉన్నాము. అలాగనే చేరుకుంటాము. అంతేగాని ఇప్పుడు రోగం వస్తే నాకు తలనొప్పి వస్తుంది కదా! ఒక గంట చేస్తాను. ఇక దీంతో పనేముంది. మళ్ళీ తలనొప్పి వచ్చినప్పుడు నేను ధ్యానం చేస్తాను అంటే, మనం ఈ ఆత్మ యొక్క జ్ఞానం తెలిసినా, ధ్యానం తెలిసినా చేయకపోతే మనల్ని మనం ఎంతో అంటే ఎంతో నష్టపరుచుకుంటున్నాము అన్నది ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ ఏంటి అంటే ధ్యానం చేసేవారు రోగం తగ్గగానే ధ్యానం మానేస్తారు. మరి ఒకవేళ రోగం తగ్గకపోతే ఇందులో ఏంటి ఇంకొక గురువుని ఆశ్రయిస్తారు. లేకపోతే ఇంకో మార్గాన్ని చూసుకుంటారు. ఇందులో లాభం ఏం కనిపించట్లేదు అని అనుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ వారికొచ్చిన రోగం తగ్గకపోయినా, ఒకవేళ వారికి వచ్చిన వారిలో ప్రతిఫలం కనిపించకపోయినా వారు ఆ ధ్యానాన్ని ఆపేస్తూ ఉంటారు. మరి ఇక్కడ మనం అదృష్టం చెప్పాలి అంటే ఈ మార్గంలో ఉన్నాము. మరి ఎంతో అంటే ఎంతో లాభాన్ని అంటే ప్రతీది మన లాభానికి అనుకూలంగా మార్చుకోవాలి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మాకు ప్రస్తుతం సారైనా, మేడమైనా, రాజలక్ష్మి మేడం గారైనా, రాఘవరావు సారైనా వారు ఎప్పుడు అంటే ఎప్పుడు ఆత్మ కోసమే పాటుపడతాడు. మమ్మల్ని గూడా అలాగే జీవించండి. మీరు దేహం కాదు, మీరు ఆత్మలు. మరి ఇప్పుడు మనం చూస్తుందల్లా కనిపించేదంతా శాశ్వతం అనుకుంటూ ఉంటాము ప్రాపంచికంలో చూసుకున్నట్లయితే. కానీ ఈ మార్గంలోకొచ్చాకనే తెలుసుకుంటాం ప్రతీదీ. ఇది ఏది శాశ్వతం కాదు. కనిపించిందల్లా ఏది శాశ్వతం కాదు. ఆ కనపడనిదే నేర్చుకోవాలి. అదే అసలైన ఆత్మ జ్ఞానము. ఇంకేంటి అసలు ఈ జీవితమే ఒక కళ అని మాకెప్పుడు గురువుగారు చెప్తూ ఉంటారు. మేడం అయినా, సార్ అయినా ఎప్పుడు చెప్తూ ఉంటారు. మీరు ఎప్పుడు ఆత్మ అన్నట్టుగా జీవించాలి. అంటే ఇంకా ఇతరులకు సేవ చేయాలి, లాభం చేకూర్చేలాగా పనులు చేయాలి. మరి సార్ ఎప్పుడు 4 చెప్తూ ఉంటాడు. శ్వాస మీద ధ్యానం తీవ్రంగా చేస్తేనే మనలో ఎన్నో మార్పులొస్తాయి. ఎన్నో మార్పులొస్తాయని అంటే ప్రాపంచికంలో ఉన్నప్పుడు మన మనస్సు అనేది ఎంతో అంటే ఎంతో అశుద్ధంగా ఉంటుందండి. అంటే బయటికెళ్తే మనము ఆటోమేటిక్‌గా మురికిని పోగేసుకుంటాము. అది చూస్తాము, ఇది చూస్తాము. మన ఇంద్రియాలను నిగ్రహించుకోలేక చూసింది కావాలని కోరుకుంటూ ఉంటాము. మరి దానివల్ల లోపటికి ఆటోమేటిక్‌గా మన చెత్త అనేది లోపలికెళ్తుంది. మరి వాటిని శుభ్రం చేసుకోవాలి. శుద్ధి చేసుకోవాలి. మరి అలా శుద్ధి చేసుకోవాలి అంటే ఒక గంట, అర్ధగంట, 10 నిమిషాలు చేస్తే సరిపోదిక్కడ ధ్యానం అనేది. కేవలం ఈ ధ్యానం శ్వాస మీద ధ్యాస అనేది గంటలు గంటలు అంటే మనం ఏమనుకుంటామంటే నేను స్టార్టింగ్‌లో ఏమనుకునేదంటే 2 గంటలు చేశాను గదా! 3 గంటలు చేశాను కదా! ఓహ్! చాలా చేశాను అని చెప్పుకునేదాన్ని. మరి ఇక్కడ మాకు సార్ ఏం చెప్పడం జరిగిందంటే ధ్యానం చేయడం ఏంటి అంటే నువ్వు 3 గంటలు కూర్చున్నా 3 నిమిషాలుగా అయిపోవాలె. అంటే అలా చేస్తేనే నీకు ధ్యాన స్థితి అంటే ధ్యానం చేసినట్టు. అంతేగాని నువ్వు ఎన్ని గంటలు కూర్చున్నానది కాదు. ధ్యానంలో ఆలోచన లేని స్థితి.
అంటే శూన్య స్థితి. ఎంత అది ఎంతసేపు ఉన్నది, నువ్వు ఎన్ని గంటలు కూర్చున్నావు, అదే అసలైనది ధ్యానము. అంతేగాని నువ్వు ఎంతసేపు ధ్యానంలో కూర్చొని ఆలోచిస్తుంటే అది ధ్యాన స్థితి కాదు. మనల్ని ఆలోచన రహిత స్థితి, ఎంతసేపు ఉన్నామో ఎంతసేపు కూర్చున్నాము అనేది ధ్యానం కూర్చున్నట్టు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గంటలు గంటలు తీవ్రమైన ఆలోచన లేని స్థితిలో కూర్చొని ఉండడం వల్ల మన మనసు కొంచెం కొంచెం శుద్ధి అవుతూ, మనలో గుణాలు మారుతూ, మన ప్రవర్తన మారుతూ, కొంచెం కొంచెం మన బుద్ధి వికసించి, అంటే దీనికి ఎన్నో స్టెప్స్ ఉంటాయండి. మానవుడు మాధవుడిగా మారాలంటే ఎన్నో స్టెప్స్ ఉంటాయి. మరి ఈ ఆత్మజ్ఞానం అనేది ఒకటేసారి ఎవ్వరికి ఏది రాదు. ఎంతో అంటే ఎంతో కష్టపడాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి గుణం మారుతుంది, ప్రవర్తన మారుతుంది, దాని తర్వాత బుద్ధి వికసిస్తుంది, దాని తర్వాత వివేకం కలుగుతుంది, తర్వాత జ్ఞానం అనేది వస్తుంది. అంటే ఇన్ని స్టెప్స్ ఉండాలి. మరి ఎంత అంటే ఎంత సాధన చేయాలి చూడండి. ఇప్పుడు మనం ప్రాపంచికంలో చూసుకున్నట్లయితే ఒక డిగ్రీ పాస్ అవ్వాలంటేనే ఎంతో కష్టపడి రెయిన్బోలు చదువుతూ ఉంటాము. ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ రాయాలన్నా, ఒకవేళ దాంట్లో క్వాలిఫై కావాలన్నా ఎంతో కష్టపడతాం. ఒక 6 నెలలు, ఒక సంవత్సరం మనం పెట్టుకుంటాం. మరి ఇప్పుడు మన గోల్ ఏంటి? సత్యలోకం చేరాలి, మరి మోక్షం పొందాలి. మరి అలా చేయాలంటే మనం ఇంకెంత కష్టపడాలి, ఎంత తీవ్రమైన సాధన చేయాలి. మరి అలా చేస్తేనే మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతాము, ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందుతాము అన్నది ఇక్కడ మనము తెలుసుకోవాలి. మరి ఇంకేంటి అంటే సెకండ్ వన్ ఏంటి అంటే సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. అంటే హింస చేసినటువంటి జంతువు లాంటి ఆ మాంసాన్ని తినకూడదు. సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. వెల్లుల్లి కూడా తీసుకోకూడదు ఇక్కడ. మరి వెల్లుల్లి తీసుకుంటే కూడా అది రజోగుణానికి సంబంధించింది. ఆ అది కూడా తీసుకోకూడదు అని పత్రి గారు చెప్పడం జరిగింది. ఇంకేంటి అంటే స్వాధ్యాయం చేయాలి. స్వాధ్యాయం ఏంటి అంటే ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవడం చేయాలి. మరి దాంతో పాటు సాంగత్యం, ఆత్మజ్ఞానుల సాంగత్యం, అంటే సత్యం తెలిసిన వారితో మాత్రమే సాంగత్యం చేయాలి. అలా సాంగత్యం చేస్తేనే మనము ఈ 4 చేస్తేనే మనం ఎంతో అంటే ఎంతో మన ఆత్మకి ఉపకారం చేసినట్టు ఉన్నతంగా ఎదుగుతున్నాము అన్నది ఇక్కడ మనం అందరము తెలుసుకోవాలి. మరి ఈ ఆత్మజ్ఞానం పొందాలంటే ఇవి 4 చేయాలి. ఈ 4 చేస్తేనే మనము ఎంతో అభివృద్ధి చెందుతాం. మార్గంలోకి వచ్చినాం కాబట్టి. మరి ఈ మార్గంలోకి వచ్చినా కానీ మరి ధ్యానం యొక్క విలువ తెలియకపోతే మనం ఎంతో నష్టపోతాము అన్నది ఇక్కడ మనం అందరము అర్థం చేసుకోవాలి. ఎంతో నష్టపోతాము అంటే ఏంటి అంటే ఒక జన్మనే నష్టపరుచుకున్న వారం అవుతాము. ఇక్కడ ఏంటి అంటే మాకు సార్ ఒకటి ఉదాహరణగా చెప్పడం జరిగింది. మరి విద్యానంద ప్రకాశగిరి అనే ఒక గురువు గారి ఒక స్టోరీ చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే ఒక అడవిలో ఒక పేదవాడు ఉండేవాడు. మరి ఈయన ఏంటి ప్రతిరోజు దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి గ్రామానికి తెచ్చుకొని అమ్మి ఆ డబ్బుతో ఆయన కుటుంబాన్ని పోషించేవాడట. అలా జీవనం కొనసాగిస్తూ ఉండేవారట. మరి ఆయన ఏంటి అలానే ప్రతిరోజు అలానే చేస్తూ ఉండేవారట. ఆయన దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి కట్టెలు కొట్టడానికి వెళ్ళి ఆ కట్టెల్ని తెచ్చి ఇంటికి తీసుకొచ్చి వాటిని అమ్మి ఆ వచ్చిన సంపాదనతో ఆ కుటుంబాన్ని పోషించుకునేవాడు. మరి ఇలా రోజు చేయడం వల్ల ఒక రోజు ఆయన తొందరగా నిద్ర లేవడం జరిగింది. మరి తొందర నిద్ర లేవడం జరిగిందంటే ఒక 4 గంటలకు అనుకోండి. అంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ లేవడం జరిగింది. మరి ఆయన ఆ చీకట్లోనే అడవికి వెళ్ళాడు. ఆ చీకట్లోనే కనిపిస్తుందా అండి? ఇప్పుడు మన కట్టె ఆ టైంలో కనిపిస్తుందా అంటే కనిపించదు. మరి ఆ చీకట్లో చేసేది ఏం లేక నది ఒడ్డున ఒక చెట్టు కింద కూర్చున్నాడు. వెలుతురు రాగానే పని ప్రారంభిద్దాము, అంతవరకు ఇక్కడ కూర్చుంటాను అని అనుకొని అలా కూర్చుండిపోయాడు. మరి ఆయనకు అనుకోకుండా ఏం జరిగింది అంటే ఒక కాలికి ఒక చిన్న మూట తగిలింది. మరి ఆ చీకట్లో దాన్ని విప్పి చేత్తో అదేంటి నాకు ఏం తగిలింది అని అని చూడడం జరిగితే ఆయనకు కనిపిస్తుందా అంటే కనిపించదు. మరి అదేదో ఒక రాళ్ళు లాగా ఉంది ఇదేదో అని మన స్పర్శ ద్వారానే తెలుసుకున్నాడు. ఇది ఒక రాళ్ళ మూట అని తెలుసుకొని ఏం చేశాడంటే సరే ఆయనకి ఏం తోచట్లేదు. సరే ఏం తోచట్లేదు కనీసం ఈ కాలక్షేపం అన్న చేద్దాము అని అనుకొని ఆయనకు తగిలిన రాళ్ళ మూటలో ఏంటి అంటే ఒక్కొక్క రాయిని వీసడం జరిగిందట నదిలో. మరి నదిలో వేస్తుంటే సౌండ్ వస్తుంటది. అంతటి నిశ్శబ్దమైన ప్లేస్ లో నదిలో ఎవ్వరు లేని టైంలో ఆయన ఒక్కొక్క రాయి వేస్తుంటే సౌండ్ వస్తుందట. మరి ఆ నదిలో వచ్చే శబ్దానికి
ఆయన ఏమనుకున్నాడంటే అరే భలే వస్తుంది, భలే సరదాగా ఉంది, ఇదేదో బాగుంది అనుకుంటూ ఒక్కొక్క రాయి వేయడం జరుగుతూ ఉందట అండి. మరి ఆయన ఒక్కొక్కటి వేస్తూ ఉంటే తీరా తెల్లారిందట, వెలుతురు వచ్చిందట. మరి మూటలో రాళ్ళు అన్ని అయిపోవడానికి వచ్చాయట, చేతిలో లాస్ట్ ఒకే ఒక రాయి ఉందట. మరి అది కూడా విసిరుదాము అని అనుకున్నాడట. కానీ వెలుతురులో చూస్తే అది ఒక తలతల మెరుస్తున్న వజ్రమట అండి. వెలుతురులో చూస్తారట, ఆయన చూసేసరికి షాక్ అయినట, అదేంటి తీరా చూస్తే ఒక వజ్రమట. ఆయన ఎంతో అంటే ఎంతో ఆశ్చర్యపోయాడట. ఇంతవరకు నేను నీళ్ళలో వేసిన అన్ని వజ్రాల, అంటే నాకు దొరికింది వజ్రాల మూట. అయ్యో నేను రాళ్ళ మూట అనుకున్నానే, నేను ఎంత తప్పు పని చేశానే, నేను ఎంత మూర్ఖుణ్ణి, నాకు చేతులారా వచ్చిన అదృష్టాన్ని చేజార్చుకున్నానే అని ఎంతో బాధపడిందట. అంటే ఎంత తెలివి తక్కువ పని చేశాను, భగవంతుడు నాకు కల్పించిన అదృష్టాన్ని నా చేజేతుల్లా చేజార్చుకున్నాను అని ఆయన ఎంతో అంటే ఎంతో బాధపడిందట. మరి అవన్నీ అంటే విసిరియకపోతే, నదిలో విసిరకపోతే మరి ఆయన ఎంత అపార కోటీశ్వరుడు అయ్యే ఉండేవాడు. మరి ఆయనకు ఆయన చేతుల ద్వారా ఆయనకు వచ్చిన అదృష్టాన్ని చేజార్చుకున్నాడు. మరి ఇక్కడ ఏంటి, ఇక చేసేది ఏం లేదు, ఇక ఇప్పుడు నేను బాధపడితే ఏమొస్తుంది, చేసేది ఏం లేదు, అయిపోయింది అయిపోయింది కానీ అనుకున్నాడట అతను. ఆ బీదవాడు ఒక అతను అలా అనుకున్నాడట. అంటే తాను ఎంతో అంటే ఎంతో నష్టపోయాడు. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఈ స్టోరీ బట్టి మనం చూసుకున్నట్లయితే ఏంటి అంటే, ఆ మూటలో ఉన్న వజ్రాలే కానీ ఆ పేదవాడు రాళ్ళని నదిలో వేశాడు. మరి అలాగే ఇక్కడ ఏంటి అంటే, చీకటి ఉంది కాబట్టి అలా చేశాడు. మరి అదే వెలుతుల్లో ఉంటే దాని యొక్క విలువ తెలుసుకునేవాడు. ఆయన చేతిలో ఉండే వజ్రాలు నేను ఆయన అని అనుకునేవాడు. మరి ఇక్కడ ఏంటి అంటే, చీకటి ఉండడం వల్ల విలువ అనేది తెలియకపోవడం వల్ల, దాని వల్ల విలువ తెలియకపోవడం వల్ల దొరికింది ఉపయోగించుకోలేకపోయాడు. అలాగే ఈ లోకంలో ఆత్మజ్ఞానం యొక్క గొప్పతనం తెలియకపోవడం వల్ల వజ్రం లాంటి ధ్యానాన్ని, అంటే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని సామాన్యమైన సాధనగా భావిస్తున్నారు బయట అందరూ. దీని యొక్క విలువ తెలియక సామాన్యమైన ధ్యానాన్ని భావిస్తున్నారు. కేవలం రోగాల కోసము, వారి యొక్క కోరికల కోసము అని అనుకుంటూ ఉన్నారు. అంటే నిర్లక్ష్యం అనేది చేస్తున్నారు. మరి ఇలా చేయడం వల్ల, వారు ధ్యానం చేయకపోవడం వల్ల ఎంతో నష్టపోతున్నారు. అంటే ధ్యానం తెలిసినా కానీ ధ్యానాన్ని వదిలేస్తున్నారు. ఈ మార్గంలోకి వచ్చినా కానీ ఎవరు ఉంటారండి కాన్స్టెంట్ గా, అమ్మో నాన్ వెజ్ లేకుండా నేను ఎలా ఉంటాను, నా వల్ల కావట్లే అని తింటూ ఉంటారు కొందరు. ఇంతసేపు సాధన చేయాలా, అసలు ఏం వస్తుంది, అసలు ఇదంతా నిజమేనా, ధ్యానం చేస్తే మనం అసలు ఈ లోకాలు ఉన్నాయా అని కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. అంటే ఒక్కొక్కరు వారు మనోస్థాయిని బట్టి ఉంటారండి. ఇప్పుడు ప్రతిసారి అంటూ ఉంటారు, మీరు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్ లో ఉన్నారు. మరి మాకు రాఘవరావు సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, మీరు ఈ మార్గంలోకి వచ్చిల్లో మా దగ్గరికి చేరారు అంటే మినిమం 300-350 జన్మలు దాటి ఉన్న వాళ్ళే. స్టేజెస్ ఉంటాయి కదండి. ఇప్పుడు మనం జన్మ ఎత్తగానే పెద్దవాళ్ళు అయిపోం కదా, ఫస్ట్ బాల్యం ఉంటాము, యవ్వం ఉంటాము, వార్ధక్యంలో ఉంటాము. మరి అలాగే జన్మలు కూడా అంతే అండి. తమో గుణము సంబంధించిన జన్మలు తీసుకుంటాము, రజో గుణానికి సంబంధించిన జన్మలు తీసుకుంటాము, సాత్వికము, శుద్ధ సాత్వికము, నిర్గుణము. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే, మనకు ఎంతో అంటే ఎంతో గత జన్మలో ఎంతో అంటే ఎంతో మనం కృషి చేస్తేనే ఈ జన్మలో ఈ ధ్యానం అనేది సంపాదించుకున్నాము. మరి ఇంత గొప్ప ధ్యానాన్ని సంపాదించుకొని ఈ ఆత్మ జ్ఞానం యొక్క విలువ తెలుసుకున్నా మనకొద్దులే, ఎందుకు అవసరమని నెగ్లెక్ట్ చేస్తే మనం ఎంతో నష్టపోతాము అన్నది ఇక్కడ మనం అందరము అర్థం చేసుకోవాలి. మరి దీని అంతటి కారణం మెయిన్ ఏంటి అంటే అజ్ఞానమే కారణము. మెయిన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సద్గురు అనేది ఉండాలండి. సద్గురువు లేకపోతే ఏంటి అంటే అసలుకేంది, మనము జీవిస్తున్నాం కరెక్టే కానీ చీకట్లో బతికినట్టే. అదే సద్గురు ఉంటే వెలుతురు లాంటి జీవితం ఇస్తాడు, జ్ఞానాన్ని మనకు చెప్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాలి. అంటే ఈ ఆత్మ జ్ఞానం ఉంటేనే దుఃఖం నుంచి బయటపడతాము. ఆత్మ జ్ఞానం అనేది తెలియకపోతే ఎప్పుడు దుఃఖపడుతూనే ఉంటాము. చిన్న కష్టం సమస్య వచ్చిన ప్రాపంచికంలో చూసుకున్నట్లయితే మనం ఏమంటామండి, దేవుని నిందిస్తాము, ఇతరుల మీద దూషిస్తాము, విమర్శిస్తుంటాము. ఈ కష్టం అనేది నాకే రావాలా, ఈ దేవుడు ఎందుకు నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నారు, అసలుకైంది నేనేం తప్పు చేశాను అనేది ఆటోమేటిక్ గా మనం అంటూ ఉంటాము. మరి ఈ మార్గంలోకి వచ్చాక మనం అందరం ఏం తెలుసుకున్నామండి,
ఎవ్వరి వాస్తవానికి వారే సృష్టికర్తలు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఇవి చూడ్డానికి చిన్న చిన్న వర్డ్స్ లాగా అనిపిస్తున్నాయి కానీ అందులో ఎంతో అంటే మనము ఆలోచిస్తే చాలా అర్థం ఉంటదండి. ఇప్పుడు మనం దాన్ని పట్టుకొని ఏకంగా మనం ఇంకో క్లాస్ కూడా చెప్పుకోవచ్చు. అంటే మనల్ని మనమే ఉద్ధరించుకోవాలే గాని ఎక్కడో విగ్రహం ఉన్నది గదా! ఎక్కడో దేవుడున్నాడని కాదు. మనలోనే సాక్షాత్తు ఆ పరబ్రహ్మ మనలోనే ఉన్నాడు. మన లోపలికెళ్ళాలి. అది మరి ఎలా వెళ్తారు? పత్రి గారు అందించినటువంటి కేవలం శ్వాస మీద ధ్యాస వల్ల మాత్రమే ఎళ్తారు. అంతకు మించి ఇక వేరే మార్గం ఏం లేదు అని మాకు నిత్యం రాఘవరావు సారైనా, రాజలక్ష్మి మేడం గారైనా వారెన్నో అంటే ఎన్నో ఉపమానాలతో ఈ ఆత్మ జ్ఞానానికి సంబంధించినయి ఎన్నో ప్రతిరోజు మాకు జూమ్‌లో చెప్తూ ఉంటారండి. మరి నేనిలా చెప్పగలుగుతున్నాను అంటే నాకు వాళ్ళు చెప్పిన జ్ఞానాన్ని తీసుకున్నాను గాబట్టే వారెంతో అంటే ఎంతో చెప్తున్నారు గాబట్టి నేను అర్థం చేసుకున్న మేరకు చెప్పాను. మరి ఇంత నాకు గొప్పదైన ఈ ఆత్మజ్ఞానం అందించిన మాకు సార్‌కైనా, మేడంకైనా మరొక్కసారికి కృతజ్ఞతలు. ఈ జూమ్ నిర్వహించిన వారికి గూడా కృతజ్ఞతలండి. జూమ్‌లో పాల్గొన్న అందరికీ ఆత్మ ప్రణామములు. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, శ్రావ్య గారికి, భాగ్యలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.